హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవేంటివి అనుకుంటున్నారా? ఏం చేస్తుంది అనుకుంటున్నారా? ఇది డ్రై అయిపోయిన ఆవు పేడ అండి. నేను మామూలుగా మా ఇంటి దగ్గర ఉన్న ఒక బర్లోళ్ళు ఉంటారు కదా, పాలు పోసే వాళ్ళు, వాళ్ళ దగ్గర ఉంటే తీసుకొచ్చుకున్నాను అనమాట. కాకపోతే ఇది నేను సమ్మర్ టైంలో తీసుకుంటాను. సమ్మర్ టైంలో తీసుకుంటే కొంచెం ఎండింది దొరుకుతుంది. అయితే దాన్ని ఇట్లా పగలు కొట్టుకుంటే మనకు యూజ్ అవుతుంది చెట్లకి. అదే పచ్చిది అనుకోండి, తెచ్చి ఒక కవర్ పైన పిడకల్లాగా చేసుకుంటానన్నమాట. చేసి ఆరబెడితే సమ్మర్లోనే అయితే మంచిగా ఆరిపోతే అవి తీసి మనము ఒక కవర్లోనో క్యారీ బ్యాగ్ అట్లా పెద్ద సంచిలో వేసుకొని పెట్టుకోవచ్చు. కావాల్సినప్పుడు ఇట్లా దంచుకొని మనం చెట్లకు వాడుకోవచ్చు. ఇంత పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటే అవి మనం చెట్లకు వేయలేము కాబట్టి ఇట్లా రఫ్గా కొంచెం దంచుకొని, మరీ సన్న పొడి అవసరం లేదు. ఇట్లా ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు వీడియోలో ఇట్లా దంచి పెట్టుకోవాలి. నేను ఇట్లా అన్ని ఒక బకెట్ అయ్యేంతా అట్లా దంచి పెట్టేసుకుంటాను. ఎప్పుడన్నా కొత్త చెట్టు తెచ్చినా, లేకపోతే ఏదైనా చెట్టు ట్రీ పాటింగ్ చేయాలనుకున్నా కానీ ఇట్లా దంచి పెట్టుకున్న బకెట్లోంచి నేను కొద్దిగా తీసుకొని చెట్లకి వేస్తుంటాను. కాకపోతే ఈ పెండ ఎరువు ఎట్లా అంటే పచ్చిది అస్సలు వేయొద్దండి చెట్లకి. అమ్మోనియా గ్యాస్ రిలీజ్ అయ్యి చెట్ల రూట్స్ ఉంటాయి కదా, అవి మాడిపోతాయి అన్నమాట. అందుకని పచ్చిది ఎప్పుడు వేయొద్దు. చూడండి, నేను ఒక చెట్టుకు వేసి కూడా చూపిస్తున్నాను. చుట్టూ కొంచెం మట్టి తీసేసి ఆ చెట్టు స్టెమ్ ఉంటుంది కదా, కొంచెం దూరం నుంచి వేయాలి. కాకపోతే దానికి స్పేస్ ఏమంత ఎక్కువ లేదు కాబట్టి అండ్ కొంచెం డిస్టెన్స్ వదలాల్సినంత స్పేస్ లేదు కాబట్టి నేను మామూలుగా కొంచెం మట్టి తీసేసి దానిపైన వేసినాను అన్నమాట. వేసి మళ్ళీ మట్టి కప్పేసేసి నీళ్లు పోసి పెట్టాలి. ఎప్పుడు కూడా పచ్చి పెండ మాత్రం ఎప్పుడు వేయొద్దు. ఇంకోటి ఏంటంటే బెనిఫిట్స్ ఉన్నాయి, నష్టాలు అది ప్రాబ్లమ్స్ కూడా ఉన్నది పెండేరు వేస్తే. ఎందుకంటే వాటిలో ఆవులు అవి ఇవి తింటాయి కదా, అవన్నీ సీడ్స్ ఉంటాయి. అది మనకు కలుపు మొక్కల్లాగా కొన్ని ఒక్కొక్కసారి మంచి చెట్లు కూడా వస్తాయి, అవసరం ఉండే చెట్లు. అన్ని సీడ్స్ ఉంటాయి కాబట్టి అంతా కలుపులాగా పెరిగిపోతుంది. అవి మనం తీస్తూ ఉండాలి, లేకపోతే చెట్టు ఆ విత్తనాలు ఎక్కువ ఎనర్జీ తీసేసుకుంటాయి. అవి చిన్నగా ఉన్నప్పుడు వచ్చినప్పుడే అవి తీసేసేస్తే ఈ పేడ ఎరువుది ఎనర్జీ మొత్తం మన మెయిన్ ప్లాంట్కి వస్తుంది. మనము జనరల్గా అది ఏమంటారు, కోకోపీట్ వేస్తాం కదా. కోకోపీట్ ఎందుకు వేస్తాం మనము? కోకోపీట్ వల్ల ఏరియేషన్ మంచిగా ఉంటుంది, వాటర్ లాగింగ్ కాదు. అందుకని వేస్తాం కదా, మాయిశ్చరు మెయింటైన్ చేస్తుంది. అట్లా అని మనం కోకోపీట్ వాడతాం కదా. ఇది కూడా అట్లనే అది ఏమంటారు, ఏరియేషన్ చేస్తుంది అన్నమాట. ఇది కూడా సేమ్ దానిలాగా పనిచేస్తుంది. మొత్తం మట్టి గట్టిగా కాకుండా చూస్తుంది. కాకపోతే మనం అప్పుడప్పుడు 15 రోజులకు ఒకసారి మట్టి చుట్టూ ఉంటాం మట్టిని కొంచెం ఇట్లా కదిలిచ్చి కెలికి లూజ్ చేసుకుంటూ ఉండాలి. లూజ్ చేస్తుంటేనే రూట్స్ అనేది మంచిగా స్ప్రెడ్ అవుతాయి. మట్టి గట్టిగా అయిపోయింది అనుకోండి, రూట్స్ గ్రోత్ మంచిగా ఉండదు. చూడండి, ఇట్లా బకెట్లో కానీ తొట్టిలో కానీ ఇందులో మనం అట్లా పొడి చేసుకొని పెట్టుకోవాలి. ఇట్లా రెడీ చేసుకొని పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడు రెడీగా ఉంటుంది. అప్పుడు మనం చెట్లకు వాడుకోవచ్చు.